సోదరీ సోదరులారా, నేడు మనం నెహెమ్యా 13వ అధ్యాయం వినబోతున్నాము. భక్తి అంటే ఏడుపుగొట్టు ముఖాలతో దివాలా తీసినట్లు కనపడటం కాదు. ఉపవాసాలున్నామంటూ ముఖం వికృతంగా చేసుకుని ప్రజలకు దూరంగా జరిగి మడికట్టుకుని ఉన్నట్టు నటించటం కాదు. 12వ అధ్యాయంలో ఎంత ఆనందం వారి హృదయాలను నింపివేసి ఉక్కిరిబిక్కిరి చేసిందో విన్నారుగా. ఇప్పుడు మీరో విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. 12, 13 అధ్యాయాల మధ్యకాలంలో నెహెమ్యా ఒకసారి షూషను అనే చోటికి తన ఉద్యోగ ధర్మంలో వెళ్లవలసి వచ్చింది. నెహెమ్యా యెరూషలేముకు సెలవు మీద వచ్చాడు. అతడు రాజుగారి కొలువులో ఉన్నాడు గదా, సెలవు లేకుండా వెళ్లకూడదు. యెరూషలేములో పని జరిగింది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నెహెమ్యా మీదనే ఆధారపడి ఉంది. నెహెమ్యా శ్రద్ధ, దీక్ష, పట్టుదల అసాధారణమైనవి. అయితే 1-2 సంవత్సరాలు నెహెమ్యా తన విద్యుక్తం దృష్ట్యా షూషనులో ఉండవలసి వచ్చింది. తిరిగి సెలవు పెట్టి యెరూషలేముకు వచ్చాడు. నెహెమ్యా తిరిగి వచ్చి చూచినప్పుడు ప్రజలు మామూలు ధోరణిలో పడిపోయారు. తమ ప్రత్యేకతను కోల్పోయారు. ఇప్పుడు నెహెమ్యా 13వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు మొదలైన అన్యులు దేవుని యొక్క సమాజములో ఎన్నటికీ చేరకూడదు, వారు అన్నపానములు పుచ్చుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచారు. అయినా మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాడని వ్రాయబడినట్లు కనిపించింది. కాగా జనులు ధర్మశాస్త్రము విన్నప్పుడు మిశ్రమ జన సమూహాన్ని ఇశ్రాయేలీయులలో నుండి వెలివేశారు. సంఖ్యాకాండం 23, 24 అధ్యాయాల్లో బిలాము విషాదగాథ రాసి ఉంది. అది మనం ఇంతకు ముందే విన్నాము కూడా. ఇశ్రాయేలీయులు ఆ వాక్య భాగం ఇప్పుడు విన్నారు. అది మోషే ద్వారా రాయించబడిన దేవుని ధర్మగ్రంథం. వాక్యం విని ఆ ప్రకారమే చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. అమోనీయులతో, మోయాబీయులతో వారు వియ్యమందడం గొప్ప నేరమని వారు గ్రహించిన వారై దేవుని చిత్తానికి వ్యతిరేక చర్యలు చేసినందుకు పశ్చాత్తప్తులై వారు తగిన రీతిగా ప్రతిస్పందించారు. అలాంటి అంతర్వివాహాలు చేసుకున్న వారిని దేశం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. నెహెమ్యా అంటున్నాడు, 4వ వచనం, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడైన ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగచేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు కేటాయించబడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచే స్థలము వద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉంచారు. ఎవరితడు? ఎలియాషీబు. టోబియా కుటుంబంతో ఇతడు 1000 మందిన యాజకుడు. ప్రధాన యాజకుడై ఉండి దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తాడా? టోబియా కుటుంబంతో ఎలా వియ్యమందాడు? అది దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమని అతనికి తెలియదా? ఎద్దును, గాడిదను ఎలా ఒకే కాడికి కట్టగలరు? ఎద్దు పరిశుభ్రమైన జంతువు, గాడిదే మురికి జంతువు. ఈ రెండిటికి జోడు కలవదు, కుదరదు. పెండ్లిలోనే కాదు, కలిసి పనిచెయ్యటంలో, సహవాసంలో కూడా ఈ మిశ్రమ వ్యవహారం చెడు ఫలితాలనిస్తుందని మనకు తెలుసు. యాజకుడైన ఎలియాషీబు సామగ్రి గదిని టోబియాకు అప్పగించాడు. వియంకుల మధ్య వ్యవహారమైపోయింది. కానుకలు ధననిధిలోకి తేవటం మానేశారు. టోబియాకు ఇక్కడ గౌరవ మర్యాదలు లభించాయి. ఆ గది ఇప్పుడు టోబియా వశంలో ఉంది. తాళపు చేతులు అతని చేతికి వచ్చాయి. 6 నుండి 8వ వచనం వరకు. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరాన నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజు వద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేముకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతా తెలుసుకొని బహుగా దుఃఖపడి
ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతా అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయండి అని ఆజ్ఞాపించగా వారు అలాగే చేశారు. నెహెమ్యా లేనప్పుడు ఎంత ఘోరం జరిగిందో చూడండి. నెహెమ్యా కఠిన చర్య తీసుకున్నాడు. ఈ టోబియాను ముందు వదిలించుకోవాలి. అతడు దేవుని మందిరంలో ఉండడానికి వీల్లేదు. ప్రకటన 2:2 యేసు ప్రభువు ఎఫెసు సంఘాన్ని గురించి అన్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావు. నెహెమ్యా అచ్చం ఇదే పని చేశాడు. నెహెమ్యా దేవుని పక్షాన నిలిచాడు, గెలిచాడు. నెహెమ్యా ఎకాయకిని దేవాలయంలోకి వెళ్లాడు. టోబియా సామాను, అతని పెట్టె బేడ విసిరిపుచ్చుకు అవతలికి గిరవాటేశాడు. టోబియా, నీవిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, పో. దేవాలయాన్ని నీ స్వార్థం కోసం వాడుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? ఇక్కడ్నుంచి వెంటనే పో. యేసు ప్రభువు దేవాలయాన్ని శుభ్రం చేసినప్పుడు ఇలానే చేశాడు. నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా, దొంగల గుహగా చేస్తారా? పోండి అంటూ ప్రభువు ఆజ్ఞాపించాడు. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థాలను, సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించాను. తిరిగి నెహెమ్యా దేవాలయమును దేవునికి తగినట్లు శుభ్రం చేసి ఉంచుతున్నాడు. టోబియా అందులో ఉన్నందున వాతావరణమే కలుషితమైపోయింది. పరిశుద్ధ దేవుని ఆలయంలో అపవిత్రమైనది ఏదీ ఉండకూడదు. 10 లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందకపోవటం చేత సేవ చేసే లేవీయులు, గాయకులు తమ పొలాలకు పారిపోయారని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరాన్ని ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలాలలో ఉంచాను. లేవీయుల పోషణ విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. దైవసేవ సరిగా జరగటం లేదు. లేవీయులు పొలాల్లో పనిచేసుకోవడానికి పారిపోయారు. దైవసేవకులను ప్రతి పనికి వాడుకోవడం కొన్ని సంఘాలకు పరిపాటైపోయింది. వారి శక్తికి మించి వారి చేత పనిచేయించే సంఘాలున్నాయి. అలాంటప్పుడు వారి కుటుంబ అక్కరలేవో సంఘాలు గమనించి బాధ్యత తీసుకోవాలి గదా. కాపరి వాక్యం చదువుకొని ధ్యానించి సిద్ధపడడానికి వ్యవధి కావాలి గదా. నెహెమ్యా ఈ వాస్తవాన్ని గుర్తించాడు. నెహెమ్యా ఈ విషయంలో సత్వర చర్యకు పూనుకున్నాడు. అందరూ తమ దశమ భాగార్పణలు తెచ్చి ఇయ్యాలి. పరిచర్య ధర్మం క్రమంగా జరిగేట్లు చూడాలి. అందుకే నెహెమ్యా గొప్ప సంఘ నాయకుడు అని దేవుని ప్రశంస పొందాడు. అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములలో 10 ఖజానాలోకి తెచ్చారు. నమ్మకమైన మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అనే యాజకుణ్ణి, సాదోకు అనే శాస్త్రిని, లేవీయులలో పెదాయాను ఖజానా మీద కాపరులనుగా నియమించాను. వారి చేతి కింద హానాను నియమించబడ్డాడు. తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టే పని వారికి నియమించబడింది. 14 నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరానికి దాని ఆచారముల జరుగుబాటుకు నేను చేసిన ఉపకారాలను మరచిపోవద్దు. దేవుడు నెహెమ్యాను మరచిపోలేదు. దేవుని గ్రంథంలో అతని పేరు, అతని పరిచర్య అంతా వివరంగా రాయించాడు. సరే, నెహెమ్యా ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రజలు సబ్బాతు నిబంధనను మీరారు. దేవుని ధర్మశాస్త్ర నియమాన్ని ఉల్లంఘించారు. 15-16 ఆ దినాలలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కడము, గింజలు తొట్లలో పోయడము, గాడిదల మీద బరువులు మోపడము, ద్రాక్ష రసాన్ని, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానావిధములైన బరువులను విశ్రాంతి దినాన యెరూషలేములోకి తీసుకుని రావడము చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించాను. తూరు దేశస్థులు కాపురముండి
యెరూషలేములో విశ్రాంతి దినమందు యూదులకు చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్ముతున్నారు. యూదుల ప్రధానులను నేను ఎదురాడి అన్నాను, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేస్తున్నారు? మీ పితరులు ఇలాగే చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి, ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరీ అధికముగా రప్పిస్తున్నారు. చరిత్ర నేర్పే పాఠం నేర్చుకోకపోతే అదే చరిత్ర పునరావృతమవుతుంది. జాగ్రత్త. మునుపు ఇలాంటిదే చేసి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. మళ్లీ అదే పని చేస్తే ఈసారి దేవుని కోపం మరీ ఉద్ధృతమవుతుందని నెహెమ్యా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 19వ వచనం, విశ్రాంతి దినానికి ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మాలను మూసివెయ్యాలని, విశ్రాంతి దినము గడిచే వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించాను. విశ్రాంతి దినాన ఏ బరువైనా లోపలికి రాకుండా గుమ్మాల వద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచాను. ఈ విధంగా సబ్బాతు దినాన వ్యాపారం జరగకుండా నెహెమ్యా అరికట్టాడు. ఇప్పుడు మరో అతిక్రమం నెహెమ్యా కంటపడింది. 22వ వచనం, అప్పుడు తమను తాము పవిత్రపరచుకోవాలని విశ్రాంతి దినమును ఆచరించడానికి వచ్చి గుమ్మములను కాచుకోవాలని లేవీయులకు నేనాజ్ఞాపించాను. నెహెమ్యా చేసిన మరో క్లుప్త ప్రార్థన, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించు. మరో సమస్య తలెత్తింది. ఆ దినాలలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొన్న కొందరు యూదులు నాకు కనిపించారు. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడేవారు. వారు ఆయా భాషలు మాట్లాడతారు గాని యూదుల భాష వారిలో ఎవరికీ రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వక, మీ కుమారులకైనా మీకైనా వారి కుమార్తెలను పుచ్చుకొనక ఉండాలని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి నేను వారిని అడిగాను. ఇట్టి కార్యాలు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినా అతడు తన దేవుని చేత ప్రేమించబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమించబడినా అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఇంత గొప్ప కీడు చేయునట్లు, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లు అన్య స్త్రీలను వివాహము చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకించవచ్చునా? ప్రధాన యాజకుడును ఎలియాషీబు కుమారుడును అయిన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లట్టుకు అల్లుడయ్యాడు. దాన్ని బట్టి నేను అతణ్ణి నా యొద్ద నుండి తరిమేశాను. నెహెమ్యా ఈ జాతి సాంకర్యాన్ని ఈ విధంగా అరికట్టాడు. పరలోక ప్రశంసలందుకున్నాడు. కఠిన చర్య తీసుకోక తప్పలేదు. గమనించాలి, ఉజ్జీవం దిద్దుబాటుకు, సంస్కరణలకు నడిపిస్తుంది. శుద్ధి కార్యక్రమం ముమ్మురంగా కొనసాగుతుంది. ఈ రోజున మన దేశంలో అలాంటి గొప్ప ఉజ్జీవం రావాలని మనం ప్రార్థించాలి. నెహెమ్యా ప్రార్థన, నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరిచారు గనుక వారిని జ్ఞాపకముంచుకో. ఈ అధ్యాయంలోని చివరి వచనాలు, ఈలాగున వారు ఏ పరదేశులతోనూ కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడు, ప్రతి లేవీయుడు విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించాను. కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను, ప్రథమ ఫలములను తీసుకుని వచ్చేటట్లు నేను నియమించాను. నెహెమ్యా చేసిన చిట్ట చివరి ప్రార్థన, నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకో. ప్రియ రేడియో శ్రోతలారా, వింటున్నారా? ఇశ్రాయేలు జాతికి నెహెమ్యా ఎనలేని సేవ చేశాడు. మేలు చేకూర్చాడు. పరాయి దేశస్థులు ఉన్నత పదవులను ఆక్రమించకుండా కట్టుదిట్టం చేశాడు. యాజకులు, లేవీయులు తిరిగి
తమ బాధ్యతలను స్వీకరించి సమర్థవంతంగా సేవ చేస్తున్నారు. కానుకలు సక్రమంగా ఆలయ నిధికి చేర్చబడుతున్నాయి. నెహెమ్యా చిన్న చిన్న ప్రార్థనలే ఎన్ని గొప్ప కార్యాలు సాధించాయో చూడండి. దేవుడు నెహెమ్యాను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఈ గ్రంథంలో ఈ వివరాలు రాయించాడు. అంతేకాదు, ఈ గ్రంథాన్ని వింటున్న మనం కూడా నెహెమ్యాను మరల జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. నెహెమ్యా వంటి నాయకులు ఈ రోజున మన క్రైస్తవ సంఘాలకు కావాలి. అదే మన ప్రార్థన, ఇదే దేవుని చిత్తము కూడా. క్రైస్తవ నాయకులకు దేవుడు కఠిన పరీక్షలు పెడతాడు. వాటిలో గెలిచిన వారే ఉత్తమ శ్రేణి నాయకులు. 1 యోహాను 2:28 దేవుని హెచ్చరిక వినండి. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండండి. నిలిచి ఉండడమంటే ఏమిటి? క్రీస్తునందు లోతుగా వేరూని ఉండడం. యోహాను సువార్త 15:5-8 ప్రభు అన్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉంటాడో, నేను ఎవనియందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులవుతారు. నెహెమ్యా ఇలాంటి దైవ సేవకుడే, జాతీయ నాయకుడు. ఫలరహితమైన సేవను బట్టి సేవకుడు దేవుని ఎదుట సిగ్గుపడి లజ్జతో కుంచుకుపోవలసి వస్తుంది. జాగ్రత్త. పాఠం ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరిపూర్ణ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసానందము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. 1. దేవుని ప్రజలు తమ ప్రత్యేకతను కోల్పోయి లోకంతో కలిసిపోవడం విషాదకరం. నెహెమ్యా ఈ విషయంలో చాలా బాధపడ్డాడు. అవిశ్వాసులతో విశ్వాసులు జోడు కలవకూడదు. వివాహంలో కాని వ్యవహారంలో కాని అవిశ్వాసులతో భాగస్వామ్యం కుదరదు. ఈ విషయంలో నెహెమ్యా కఠిన చర్య గైకొన్నాడు. 2. యాజకుడు టోబియాతో 1000 మంది అతన్ని దేవాలయంలోకి తెచ్చి కూర్చోపెట్టాడు. నెహెమ్యా వచ్చి ధైర్య సాహసాలతో అతన్ని ఖాళీ చేయించాడు. యేసు ప్రభు దేవాలయం శుద్ధి చేసినప్పుడు వ్యాపారస్తులను గద్దించి, వీటిని ఇక్కడి నుండి తీసుకుపోండి, ఇది నా తండ్రి ఇల్లు, దీనిని వ్యాపారపుటిల్లుగా దొంగల గుహగా చేయకండి అని అన్నాడు. 3. నెహెమ్యా దైవ సేవకుల పోషణ విషయం ఎంతో శ్రద్ధ వహించాడు. దేవుని పనిమీద ఉన్న దైవ సేవకుల అక్కరలు చూడవలసింది సంఘమే. దైవ సేవకులు తమ భౌతిక అక్కరల కోసం లౌకికమైన పనులు చేసే పరిస్థితిని సంఘాలు కల్పించకూడదు. 4. ఆదివారం ఆరాధన దినం. ఆ రోజు పూర్తిగా ప్రభువుతో గడపాలి. ఆ రోజున ప్రభువు తన బిడ్డలను పూర్తిగా తనతో ఉండాలని కోరుతున్నాడు. నెహెమ్యా విశ్రాంతి దినం క్రమంగా జరిగేటట్లు చర్యలు గైకొన్నాడు. ఇవి నేటి పాఠంలోని ముఖ్య విశేషాలు.